సెంటర్లో ప్రతి మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి అన్నప్రసాదం జరుగుతుంది కావున 50 మంది భక్తులు కూడా ఈ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారని మరీ కోరుతున్నాం. ఈ రోడ్డు బండి చిన్న సత్యవతి గారి కుమారుడు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మంగళవారం నాడు అన్నప్రసాదం జరుగుతుంది. అలాగే ఈ ప్రతి వారం కూడా ఈ అన్నప్రసాదం జరపబడుతుంది. ఈ అన్నప్రసాదంలో మీరు కూడా పెట్టాలనుకున్న వారు 5,000 రూపాయలు దేవస్థానం దాసాంజనేయ స్వామి దేవస్థానం ఆలయం కమిటీ కట్టినట్టయితే మీ చేతుల మీదుగా దాసాంజనేయ స్వామికి పూజలు జరపబడును. మీ చేతుల మీదుగా 150 మంది అన్నప్రసాదం వరకు మీరు పెట్టగలరు. ఈ ముందుగా 150 మంది అన్నప్రసాదంలో ప్రసాదాన్ని తీసుకుని ఆంజనేయ స్వామికి మీ చేతుల మీదుగా నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని తీసుకెళ్లి 150 మంది ప్రసాదంలో కలిపి మీరే అన్నప్రసాదం వడ్డించగలరని తెలియజేస్తున్నాం. ఇవన్నీ కూడా మీరు 5,000 రూపాయలు దేవస్థానం కమిటీకి కట్టినట్టయితే మా కమిటీ వారు మేము ఇవన్నీ కూడా ఏర్పాటు చేయగలమని మీకు మరీ తెలియజేస్తున్నాం. వచ్చే వారం అన్నప్రసాదం పెట్టేవారు అలాంటి రామలింగేశ్వరరావు ధనలక్ష్మి వారి చేతుల మీదుగా వచ్చే వారం అన్నప్రసాదం జరపబడును. అలాగే ఇంకా 300 మంది ఉన్నారు, వాళ్ళందరి పేర్ల మీద కూడా అన్నప్రసాదం జరపబడును. కానీ మీరు ఎవరైనా ముందుగా పెట్టాలి, మాకు పుట్టినరోజు పెళ్లి రోజు అంటే వాళ్ళని మీకు ఆ రోజుకి అరేంజ్మెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేయడం జరుగుతుంది. నా పేరు లలిత. జయ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం. ఈ కచేరీ సెంటర్లో ఇలా అన్నదానం జరగడం అన్నది, స్వామివారికి ఇలా ప్రతివారం అన్నదానం జరగడం అన్నది నేను ఆనందకరంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇలా వంట చేసి పంపించే విధానం మాకు రావడం, స్వామివారికి ఇలా సేవ చేసే విధానం మాకు కలగడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను స్టార్టింగ్ పెట్టినప్పుడు ఇంత మంది ఇలా వస్తారని నేను అనుకోలేదు. కాకపోతే దాతలు ఎదురుకొచ్చి ఇలా సక్సెస్ఫుల్గా జరగడం చాలా ఆనందంగా నేను భావిస్తున్నాను. స్వామివారికి ఎల్లవేళలా దాసురాలై ఉంటానని. అది షాపు వచ్చేసి విజయదుర్గ కర్రీ పాయింట్. మేము 10 years పాలకొల్లో చేసామండి. ఇక్కడికి ఆచింట వచ్చి 3 years అయింది. 3 yearsలో కూడా బాగా సక్సెస్ అయ్యామని నేను అనుకుంటున్నాను. సో ఆ సక్సెస్తో పాటు ఇలా ఆంజనేయ స్వామికి అన్నదానానికి నేను ప్రిపేర్ చేసి పంపడం అన్నది నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.